యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. మనము ప్రీవియస్ క్లాస్లో పాజ్ స్టేట్మెంట్ ఎలా చెప్తాము, బీ ఫామ్ని తీసుకొని పాజ్ స్టేట్మెంట్ ఎలా చెప్తామో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఎలా చెప్తాం? సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి. సో అదేవిధంగా మనం నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి అంటే లెట్ us see the structure. సో నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా మెన్షన్ చేయాల్సింది నాట్. ఎందుకని? కాదు, నాట్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పండి, మనం ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, నాట్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి. సో ఐ వాజ్ ఏ స్టూడెంట్, నేను ఒకప్పుడు స్టూడెంట్ని, నేను ఒకప్పుడు స్టూడెంట్ని కాదు అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తామంటే ఐ వాజ్ నాట్ స్టూడెంట్. వాజ్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ ఏమని చెప్తామంటే వాజ్ అని చెప్తాం. ఐ వాజంట్ ఏ స్టూడెంట్, నేను ఒకప్పుడు స్టూడెంట్ని కాదు అని చెప్తున్నాను. మనం నిన్న క్లాసులో ఉన్నాము, వీ వర్ ఇన్ క్లాస్ ఎస్టర్డే. మనం నిన్న క్లాసులో లేము అని చెప్పాలి. నిన్న కదా, పాస్ట్ కదా, కాబట్టి వీ వర్ నాట్. వర్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ వచ్చేసరికి వరంట్. వీ వరంట్ ఇన్ క్లాస్ ఎస్టర్డే, మనం నిన్న క్లాసులో లేము. సో అదేవిధంగా యువర్ ఫ్యాట్ అర్లియర్, నువ్వు గతంలో ఫ్యాట్గా ఉన్నావు, నువ్వు గతంలో ఫ్యాట్గా లేవు అని చెప్పాలి. ఎలా చెప్తాము చెప్పండి? యు వరంట్ ఫ్యాట్ అర్లియర్, గతంలో లావుగా లేవు అని చెప్పాలి. సో కాబట్టి ఒకప్పుడు అతను స్టూడెంట్ అని నేను స్టూడెంట్ అంటే ఐ వాజ్ ఏ స్టూడెంట్ చెప్తున్నాను. నేను ఒకప్పుడు స్టూడెంట్ని కాదు అంటే ఐ వాజంట్ ఏ స్టూడెంట్ చెప్తాను. సో వీ వర్ ఇన్ క్లాస్ ఎస్టర్డే అని చెప్పాము, నేను మన క్లాస్లో ఉన్నాం. లేమంటే వీ వరంట్ ఇన్ క్లాస్ ఎస్టర్డే. యువర్ ఫ్యాట్, నువ్వు ఎలా ఉన్నావు? లావుగా ఉన్నావు, నువ్వు లావుగా లేవు, యు వరంట్ ఫ్యాట్ అని చెప్పాలి. సో ఇప్పుడు మీకు నేను కొన్ని సెంటెన్స్ చెప్తాను తెలుగులో, దాని మీద ఇంగ్లీష్లో మీ సైడ్ నుంచి మీరు ఒకసారి ప్రొనౌన్స్ చేయండి. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఒకప్పుడు రజనీకాంత్ ఎవరంటే బస్ కండక్టర్. ఈ సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము చెప్పండి? యా, రజనీకాంత్ వాజ్ బస్ కండక్టర్. ఒకప్పుడు రజనీకాంత్ హీరో కాదు అని చెప్పాలి. ఎలా చెప్తాము? రజనీకాంత్ వాజంట్ హీరో. అదేవిధంగా వాళ్ళు ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాలి. చెప్పండి? ఎస్, దే వర్ ఫ్రెండ్స్, దే వర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. వాళ్ళు ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ కాదని చెప్పాలి. ఎలా చెప్తాము? దే వరంట్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. సో ఒకప్పుడు అతను మంచి క్లవర్ అని చెప్పాలి. హీ వాజ్ క్లవర్. అతను ఒకప్పుడు మంచి క్లవర్ కాదు అని చెప్పాలి. హీ వాజంట్ క్లవర్. ఓకే? సో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? ముఖ్యమంత్రి అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు వాజ్ చీఫ్ మినిస్టర్ అని చెప్తాం. ఓకే? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి కాదు అని చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు వాజంట్ సీఎం అని చెప్పాలి. ఈ విధంగా మనం పాజిటివ్ చెప్పేటప్పుడు వజ్ వాడాలి, నెగిటివ్ చెప్పేటప్పుడు వజంట్తో చెప్పాలి. రూల్స్ వచ్చినప్పుడు వర్తో చెప్పాలి, నెగిటివ్ వరంట్తో చెప్పాలి. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నారు పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తున్నాము, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తున్నాం. సో హూ ఈజ్ ద పర్సన్, వేర్ ఈజ్ ద పర్సన్, హౌ ఈజ్ ద పర్సన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం వాడాలి? బీ ఫామ్స్ వాడాలి. పాస్ట్ బీ ఫామ్ వాడేటప్పుడు వర్స్ వర్ వాడాలి. ఓకే, ఇంతవరకు బాగుంది. ఒక వ్యక్తి స్టూడెంట్ అని చెప్పడానికి మన సబ్జెక్ట్తో స్టార్ట్ చేసాము, ఒక వ్యక్తి స్టూడెంట్ కాదని చెప్పడానికి మన సబ్జెక్ట్ తోటే స్టార్ట్ చేసాము. ఓకేనా? కానీ మనం క్వశ్చన్ అడగాల్సిన విధానం చూడాలి. క్వశ్చన్ ఎలా అడగాలంటే ఈ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయకూడదు. మన క్వశ్చన్స్ ఎలా అడగాలి? సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలో తెలుసుకున్నాం, అదేవిధంగా నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. ఓకే, సో అదేవిధంగా ఒక క్వశ్చన్ ఎలా అడగాలి, ఒక పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలంటే మనం సబ్జెక్ట్ సహాయంతో అడగకుండా హెల్పింగ్ వర్బ్ సహాయంతో అడగాలి. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్? వాజ్ వర్. సో మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, వాజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్ సహాయంతో మనం క్వశ్చన్ అడగాలి. ఓకే, వాజ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. ఒక క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్ సహాయంతో అడగాలి, అంతేగాని ఐ వాజ్ స్టూడెంట్ నా అని చెప్పి అడగకూడదు. సో మన క్వశ్చన్ దేనితో అడగాలి? వాజ్ వర్తో అడగాలి. నువ్వు ఒకప్పుడు స్టూడెంట్వా అని అడగాలి. నువ్వు అంటే ఎవరు? యూ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? వర్తో స్టార్ట్ చేయాలి. దేంతో వాడాలి? వర్తో. సో వర్ యూ ఏ స్టూడెంట్? నువ్వు ఒకప్పుడు స్టూడెంట్. వర్ యూ స్టూడెంట్ అర్లియర్? నువ్వు గతంలో స్టూడెంట్ వ్యా అని అడుగుతున్నావు. దానికి ఆన్సర్ ఏం చెప్పొచ్చు?
ఎస్ ఐ వాజ్ స్టూడెంట్ అని చెప్పొచ్చు. మన క్వశ్చన్ అడగాలి దేంతో స్టార్ట్ చేయాలి, వాజ్ వర్తో అడగాలి. సో ఇక వర్తో ఎందుకు అడిగాము, సబ్జెక్ట్ యూ తీసుకున్నాం కాబట్టి మనం వర్ యూ స్టూడెంట్ ఎర్లియర్, నువ్వు ఒకప్పుడు స్టూడెంట్వా అంటే ఎస్ ఐ వాజ్ స్టూడెంట్ ఎర్లియర్ అని చెప్పాలి. సో వర్ యూ ఏ స్టూడెంట్ ఎర్లియర్, ఎస్ ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఎర్లియర్ అని చెప్పాలి. అదేవిధంగా నిన్న మనం క్లాసులో ఉన్నామా అని చెప్పి మనం క్వశ్చన్ అడగాలి. సో మనం అంటే ఇప్పుడు వీ కదా, వీ వచ్చి మనం దేంతో స్టార్ట్ చేయాలంటే క్వశ్చన్ వర్ ముందు వచ్చారు అంతే సింపుల్గా. వర్ వీ ఇన్ క్లాస్ ఎస్టర్డే, మనం నిన్న క్లాస్లో ఉన్నామా, దాని సమాధానం ఏం చెప్పాలి, ఎస్ వీఆర్ ఇన్ క్లాస్ అని చెప్పి సమాధానం చెప్పాలి. అదేవిధంగా నువ్వు ఒకప్పుడు లావుగా ఉన్నావా అని చెప్పి క్వశ్చన్ అడగాలి. దేంతో అడగాలి, హెల్పింగ్ వర్బ్తో అడగాలి. యూ వచ్చింది కాబట్టి మనం సో నేను ఒకప్పుడు లావుగా ఉన్నానా అని చెప్పి నా గురించి అడగాలి. ఓకే, సో వాజ్ ఐ ఫ్యాట్ ఎర్లియర్, నేను గతంలో లావుగా ఉన్నానా అని చెప్పి క్వశ్చన్ అడగాలి. అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు, నా గురించి స్టార్ట్ చేస్తావు, ఎస్ యు ఆర్ ఫ్యాట్ ఎర్లియర్ అని చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వాజ్ ఐ ఫ్యాట్ ఎర్లియర్, నేను గతంలో లావుగా ఉన్నానా అని మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు సమాధానం ఎలా చెప్తారు, ఎస్ యూ వర్ ఫ్యాట్, మీరు లావుగా ఉండేవాడు అని చెప్పాలి. అది నేను మీ క్వశ్చన్ అడిగితే వర్ యూ ఫ్యాట్ అంటే ఎస్ ఐ వాజ్ ఫ్యాట్ అని చెప్పాలి. ఓకేనా, సో నా గురించి అడిగితే మీరు యూతో సమాధానం చెప్తారు, అది యూతో క్వశ్చన్ స్టార్ట్ చేస్తే ఐతో సమాధానం చెప్తారు. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఓకేనా, సో నా గురించి అడిగితే మీరు యూతో స్టార్ట్ చేయాలి, నేను మిమ్మల్ని అడిగితే కనుక మీరు ఐతో స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఇలా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో వాటిని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. సో వీలైతే కమెంట్ చేసి పంపించండి, మేము చెక్ చేస్తాం. ఓకేనా, సో రైట్, ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకే, ఒక క్వశ్చన్ ఎలా అడుగుతున్నాం చెప్తున్నాం. సో వర్ యూ ఏ స్టూడెంట్ ఎర్లియర్, నువ్వు స్టూడెంట్ వియా అంటే ఎస్ ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఎర్లియర్ అని చెప్తున్నాను. ఒకవేళ కాదు నో అని చెప్పాల్సి వస్తే మనం నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పొచ్చు. ఒక పాజిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు పాజిటివ్ ఆన్సర్ చెప్పొచ్చు, లేదా డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ యూ కెన్ సే నెగిటివ్ ఆన్సర్ ఆల్సో. సో వర్ యూ ఏ స్టూడెంట్ ఎర్లియర్, నువ్వు స్టూడెంట్ అంటే ఎస్ ఐ వాజ్ స్టూడెంట్ చెప్పాలి. ఒకవేళ కాదు అంటే నో ఐ వాజంట్ స్టూడెంట్ అని చెప్పాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం అడుగుతుంది పాజిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు వాజ్ వర్తో స్టార్ట్ చేయాలి. సో అదేవిధంగా ఇప్పుడు ఒకసారి నెగిటివ్ క్వశ్చన్ చూద్దాం. సో మనం పాజిటివ్ క్వశ్చన్ అడగాలన్నా కానీ నెగిటివ్ క్వశ్చన్ అడగాలన్నా మనం దేంతో స్టార్ట్ చేయాలి, హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ చేయాలి. అలాగే సబ్జెక్ట్తో స్టార్ట్ చేయకూడదు. దేంతో స్టార్ట్ చేయాలి, హెల్పింగ్ వర్బ్. వాట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ హియర్, మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. వాజ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని మనం క్వశ్చన్స్ అడగాలి. కానీ మనం అడుగుతుంది పాజిటివ్ క్వశ్చన్ కాదు కదా, అడగాల్సింది నెగిటివ్ క్వశ్చన్ కదా. కాబట్టి వాజ్ వర్బ్ మధ్యలో మనం ఏం చేయాలంటే నాట్ మెన్షన్ చేయాలి. వాజ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. ఓకేనా, సో వర్ యూ ఏ స్టూడెంట్ ఎర్లియర్, నువ్వు ఒకప్పుడు స్టూడెంట్వా అని అడుగుతున్నాం. సో నువ్వు ఒకప్పుడు స్టూడెంట్వి కాదా అని అడగాలి. అప్పుడు వర్ నాట్ యూ స్టూడెంట్, వర్ నాట్కి షార్ట్ కట్ ఫార్మ్ ఏంటి, వరంట్. సో వరంట్ యూ ఏ స్టూడెంట్ ఎర్లియర్, కాదంటే నో ఐ వాజంట్ ఏ స్టూడెంట్ ఎర్లియర్, నేను ఒకప్పుడు స్టూడెంట్ని కాదు అని చెప్తున్నాను. ఓకే, సో అదేవిధంగా మనం నిన్న క్లాసులో ఉన్నామా అంటే వర్తోటి అడిగాము, వర్ వి ఇన్ క్లాస్ ఎస్టర్డే. మన నిన్న క్లాసులో లేమా అని చెప్పి నెగిటివ్ క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు దేంతో అడగాలంటే వరంట్ తోటి అడగాలి. వరంట్ వి ఇన్ క్లాస్ ఎస్టర్డే, నో వి వరంట్ ఇన్ క్లాస్, మన క్లాస్లో లేము అని చెప్పాలి. అదేవిధంగా నేను గతంలో లావుగా లేనా అని చెప్పాలి. గతంలో లావుగా ఉన్నానా అంటే వజ్తో అడగాలి. లేనా అనేది నెగిటివ్ కాబట్టి మనం వజంట్ తోటి అడగాలి. వజంట్ ఐ ఫ్యాట్ ఎర్లియర్, నేను గతంలో లావుగా లేనా. నో యూ వరంట్ ఫ్యాట్ ఎర్లియర్ అని చెప్పాలి. గతంలో లావుగా లేవు అని చెప్పాలి. ఓకేనా, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో ఒక పాజిటివ్ క్వశ్చన్ అడగాలంటే వజ్ వర్తో అడగాలి. అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్ అంటే వజ్ వరకు నాట్ మెన్షన్ చేయాలి. పాజిటివ్ క్వశ్చన్కి మనం పాజిటివ్ ఆన్సర్ చెప్తాము, నెగిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ ఆన్సర్ చెప్తాం. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, ఒకవేళ పాజిటివ్ క్వశ్చన్ అడుగు పాజిటివ్ ఆన్సర్ అయినా చెప్పొచ్చు, నెగిటివ్ ఆన్సర్ అయినా చెప్పొచ్చు. నెగిటివ్ క్వశ్చన్ అడిగినప్పుడు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు, నెగిటివ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. సో మీరు ఒకసారి మీ సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో
ఆమె ఒకప్పుడు సినీ యాక్టర్నా అని అడగాలి. సో వాజ్ షీ సినీ యాక్టర్ ఎర్లియర్ అని అడగదు. దానికి ఆన్సర్ చెప్పొచ్చు, ఎస్ షీ వాజ్ సినీ యాక్టర్ ఎర్లియర్. ఆమె ఒకప్పుడు హీరోయిన్ కాదా? వాజంట్ షీ హీరోయిన్? నో, షీ వాజంట్ హీరోయిన్. అదేవిధంగా రకరకాల సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీకు క్లారిటీ వస్తుంది, కొంచెం టంగ్ ట్విస్ట్ ఉంది, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఇందాక ఏం చెప్పాను, ప్రొఫెషన్స్ చెప్పాలి, డెసిగ్నేషన్స్, రిలేషన్షిప్, హూ ఇస్ ద పర్సన్, వేర్ ఇస్ ద పర్సన్, హౌ ఇస్ ద పర్సన్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ బీ ఫామ్స్ వాడాల్సి వస్తుంది. కాబట్టి మన గత స్టేటస్ చెప్పడానికి మనం ఏం వాడాలి, వాజ్ వర్ అనే బీ ఫామ్స్ వాడాలి. ఓకే, సో ఐ హోప్ ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను. పాజిటివ్ స్టేట్మెంట్ చెప్తున్నామంటే మనం ఏం తీసుకోవాలంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకొని చెప్పాలి. మన సింగులర్స్ హీ షీ సింగిల్ నేమ్ తీసుకున్నప్పుడు వాజ్ తీసుకోవాలి, వీ యూ దే ప్లూరల్ తీసుకున్నప్పుడు ఆర్ తీసుకోవాలి. ఇక సబ్జెక్ట్ ఐ తీసుకుంటున్నాను కాబట్టి ఐ వాజ్ ఏ స్టూడెంట్ అని చెప్తున్నాను. సో ఇక్కడ సబ్జెక్ట్ వీ తీసుకుంటున్నాను, మన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వీ వర్ ఇన్ క్లాస్ ఎస్టర్డే అని చెప్తున్నాను. యు వర్ ఫ్యాట్, నువ్వు అన్నప్పుడు వర్ తీసుకోవాలి, యువర్ ఫ్యాట్ అని చెప్పాలి. ఇది మన యొక్క స్టేటస్ చెప్పే విధానం. కానీ నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సేమ్ స్ట్రక్చర్ రిప్రజెంట్ అవుతుంది. ఎక్స్ట్రా ఏం మెన్షన్ చేస్తున్నాం అంటే నాట్ ఒకటే మెన్షన్ చేస్తున్నాం, ఏంటంటే కాదు అని చెప్పడానికి. సో ఐ వాజ్ ఏ స్టూడెంట్ అని చెప్పినప్పుడు నేను ఒక స్టూడెంట్ ఒకప్పుడు స్టూడెంట్ కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వాజన్ స్టూడెంట్ చెప్పాలి. సో మనం క్లాసులో లేమని చెప్పాల్సి వచ్చినప్పుడు వి వరంట్ ఇన్ క్లాస్ అని చెప్పాలి. వర్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ ఏంటి, వరంట్. యూ వరంట్ ఫ్యాట్ ఎర్లియర్, నువ్వు గతంలో లావుగా లేవు అని చెప్పి చెప్తున్నాం. సో పాజిటివ్ చెప్పేటప్పుడు వాజ్ వర్ చెప్తున్నాం సబ్జెక్ట్ తర్వాత, నెగిటివ్ చెప్పేటప్పుడు వాజ్ వర్కి జస్ట్ నాట్ మెన్షన్ చేస్తున్నాం, అంతే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అదేవిధంగా మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతామంటే ఒక పాజిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు వాజ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్తో అడగాలి. స్టేట్మెంట్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ చేసాము, క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది ఇటు వెళ్ళిపోయింది, హెల్పింగ్ ఓపెన్ ఇటు వచ్చేస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వాజ్ వర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. వర్ యూ ఏ స్టూడెంట్ ఎర్లియర్, నువ్వు ఒకప్పుడు స్టూడెంట్వా? ఎస్ ఐ వాజ్ ఏ స్టూడెంట్ ఎర్లియర్. మనం నిన్న క్లాస్లో ఉన్నామా అని అడగాలి. వర్ వీ ఇన్ క్లాస్ ఎస్టర్డే? ఎస్ వీ వర్ ఇన్ క్లాస్. అమ్మ ఆన్సర్ చెప్పేటప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి, క్వశ్చన్ అడిగేటప్పుడు హెల్పింగ్ ఉపసాయంతో అడగాలి. సో అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా మనం వర్డ్స్ వరకు జస్ట్ నాట్ మెన్షన్ చేయాలి, ఎందుకంటే నెగిటివ్ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి. సో సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. సో నువ్వు ఒకప్పుడు స్టూడెంట్వి కాదా, అప్పుడు ఎలా అడగాలి, వరంట్ యూ స్టూడెంట్ ఎర్లియర్ అని చెప్పాలి. సో మనం నిన్న క్లాస్లో లేమా, వరంట్ వీ ఇన్ క్లాస్ ఎస్టర్డే అని చెప్పాలి. సో అతను నేను ఒకప్పుడు ఫ్యాట్గా లేనా, వాజంట్ ఐ ఫ్యాట్ ఎర్లియర్ అని చెప్పి అడగాలి. సో కాబట్టి మనం పాజిటివ్ క్వశ్చన్కి పాజిటివ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయొచ్చు, నెగిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఒక పాజిటివ్ క్వశ్చన్ అడిగితే పాజిటివ్ సమాధానం చెప్పొచ్చు, నెగిటివ్ సమాధానం చెప్పొచ్చు. అదేవిధంగా నెగిటివ్ క్వశ్చన్ అడిగితే పాజిటివ్ సమాధానం చెప్పవచ్చు, నెగిటివ్ సమాధానం చెప్పవచ్చు, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. సో నెక్స్ట్ ఇప్పటివరకు మనం పాస్ట్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. పాస్ట్ బిఫోర్ ఏమేమి తెలుసుకున్నాము, వాజ్ వర్ ఎక్కడ వాడతాము గతానికి క్లియర్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రజెంట్ బిఫామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా? సో అంటిల్ దట్ బాయ్, సీ యూ.